ఫస్ట్ మనం వర్క్ ఎనర్జీ థియరం ఇది 8 మార్క్స్‌లో సెకండ్ క్వెషన్. ఇదేంటంటే ఫస్ట్ మనం వర్క్ యొక్క డెఫినేషన్ దాని యొక్క ఫార్ములా రాయాలి. ఎనర్జీ అంటే కైనెటిక్ ఎనర్జీ యొక్క డెఫినేషన్ దాని యొక్క ఫార్ములా. అదంతా బుక్‌లో చదువుకోవాలి. తర్వాత వర్క్ ఎనర్జీ థియరం అని పెట్టాలి. దాని యొక్క స్టేట్మెంట్ ఒక మ్యాటర్ ఉండిద్ది. అది చదువుకోవాలి. ఇది రాసుకోవాలి. వర్క్ డన్ ఈక్వల్ టు ఫైనల్ కైనెటిక్ ఎనర్జీ మైనస్ ఇనీషియల్ కైనెటిక్ ఎనర్జీ. ఫైనల్ కైనెటిక్ ఎనర్జీ అంటే హాఫ్ ఎంవీ స్క్వేర్. ఇనీషియల్ కైనెటిక్ ఎనర్జీ అంటే హాఫ్ ఎంయూ స్క్వేర్. దీన్ని ప్రూవ్ చేయాలి. ప్రూఫ్ అని పెట్టాలి. ఇదంతా మనం అంటే ఒక ఆబ్జెక్ట్ ఉంది. అది స్టార్టింగ్ యూ అనే వెలాసిటీతో వెళ్తుంది. అది ఇంత ఎస్ అనే డిస్టెన్స్ ట్రావెల్ చేసింది. అంటే ఫస్ట్ ఎం ఇంత మాస్ ఉన్న ఒక ఆబ్జెక్ట్ ఉంది. దానికి ఒక మాస్ ఉంది. అంటే వెయిట్ ఉంది. అంటే అది యూ అనే స్పీడ్తో ముందుకు వెళ్తుంది. ఇంత డిస్టెన్స్ ట్రావెల్ చేసింది. అంటే ఇక్కడ నుంచి ఇక్కడ వరకు వెళ్ళిపోయింది. వెళ్ళిన తర్వాత అదే మాస్ ఉంది అండ్ వెలాసిటీ ఫైనల్ వెలాసిటీ వి ఉంది. దీన్ని ఇనిషియల్ వెలాసిటీ అంటారు. దీన్ని ఫైనల్ వెలాసిటీ అంటే స్పీడ్ అని అర్థం. ఇనిషియల్ స్పీడ్, ఫైనల్ స్పీడ్. అంటే స్పీడ్ అంటే వెలాసిటీ అని ఒకటే. ఇనిషియల్ వెలాసిటీ యూ, ఫైనల్ వెలాసిటీ వి. డిస్టెన్స్ అన్న డిస్ప్లేస్మెంట్ అని ఒకటే ఎస్. యాక్సలరేషన్ ఏ రాసుకోవాలి. ఇప్పుడు వీ నో దట్ అని పెట్టి వి స్క్వేర్ మైనస్ యూ స్క్వేర్ ఈక్వల్ 2as అని రాయాలి. అంటే ఏ ఇక్కడ ఉంచేసి 2s నాడు పంపించేస్తున్నాం. అంటే బై అయింది. వి స్క్వేర్ మైనస్ యూ స్క్వేర్ బై 2s. ఇప్పుడు మనకి తెలుసు ఎఫ్ ఈక్వల్ టు ఎంఈ అనే ఫార్ములా తెలుసు. అంటే ఏ ప్లేస్లో మనకు వచ్చింది పెట్టేసుకున్నాం. వి స్క్వేర్ మైనస్ యూ స్క్వేర్ బై 2s అని. ఇప్పుడు మనం వర్క్ డన్ ఈక్వల్ టు ఫోర్స్ ఇంటూ డిస్ప్లేస్మెంట్. ఇది మనకి తెలుసు. వర్క్ డన్ డబ్ల్యూ ఈక్వల్ టు ఫోర్స్ ఇంటూ డిస్ప్లేస్మెంట్ మనకి తెలుసు. అంటే ఎఫ్ అంటే ఎంత వచ్చింది మనకి ఎం ఇంటూ వి స్క్వేర్ మైనస్ యూ స్క్వేర్ బై 2s వచ్చింది. అంటే ఎఫ్ ప్లేస్లో ఇది రాసేస్తాను నేను. ఇంటూ ఎస్ఎస్ క్యాన్సిల్ అయిపోతాయి. అప్పుడు ఎమ్తో ఈ మొత్తాన్ని మల్టిప్లై చేస్తాను. ఎం ఇంటూ వి స్క్వేర్ మైనస్ ఎం ఇంటూ యూ స్క్వేర్ బై 2. ఈ బై 2ని హాఫ్గా రాసా, 1/2గా రాసా. 1/2 ఇంటూ ఎంవి స్క్వేర్ మైనస్ ఎంయూ స్క్వేర్. 1/2 లోపల ఉన్న వాటిని మల్టిప్లై చేసి హాఫ్ ఎంవి స్క్వేర్ మైనస్ హాఫ్ ఎంయూ స్క్వేర్. హాఫ్ ఎంవి స్క్వేర్ అంటే ఫైనల్ కైనెటిక్ ఎనర్జీ. హాఫ్ ఎంయూ స్క్వేర్ అంటే ఇనిషియల్ కైనెటిక్ ఎనర్జీ అంటే ఐ. అంటే వాళ్ళు ప్రూవ్ చేయమన్నది వచ్చేసింది మనకి. అంటే వాళ్ళు ఏం ప్రూవ్ చేయమన్నారో మనకి ఇక్కడ వచ్చేసింది. ఓకే, ఇప్పుడు ఇక్కడ వరకు రాస్తే 6 మార్క్స్ వస్తాయి. ఇప్పుడు దీనికి అటాచ్డ్గా ఒక ప్రాబ్లం ఇస్తారు వాళ్ళు. అంటే ఈ క్వశ్చన్కి ఒక ప్రాబ్లం ఇస్తారు. ఇది ఏ, ఇది ప్రాబ్లం బి. ఆ ప్రాబ్లం ఏంటంటే క్వశ్చన్ రాసిన ఏ పంప్ ఈజ్ రిక్వైర్డ్. ఇక్కడ వరకు రాసిన తర్వాత ఈ క్వశ్చన్ ఇస్తారు బి అని చెప్పి. అంటే ఏ పంప్ ఈజ్ రిక్వైర్డ్ టు లిఫ్ట్ 600 kg ఆఫ్ వాటర్ పర్ మినిట్ ఫ్రమ్ ఏ వెల్. అంటే ఒక పంప్ ఉంది. ఆ పంపు 600 kgల అంటే 600 kg యొక్క వాటర్ని పైకి లేపాలి. అంటే కింద నుంచి పైకి లిఫ్ట్ చేయాలి, పైకి లేపాలి. ఫ్రమ్ ఏ వెల్ ఒక బావిలో నుంచి. ఆ బావి ఎంత డెప్త్ ఉందంటే ఎంత లోతు ఉందంటే 25 meters లోతు ఉంది. అండ్ టు ఎజెక్ట్ ఇట్ విత్ ఏ స్పీడ్ ఆఫ్ 50 meters/second. దాన్ని పంపు కొట్టేటప్పుడు పైకి వాటర్ వస్తాయి కదా, అది ఎంత స్పీడ్లో రావాలంటే 50 meters/second అనే స్పీడ్లో రావాలి. అంత స్పీడ్లో 25 meters ఉన్న డెప్త్లో నుంచి 600 kg యొక్క వాటర్ పైకి రావాలి. అది ఈ పంపు చేయాలి అదంతా. ఓకేనా. క్యాలిక్యులేట్ పవర్ రిక్వైర్డ్ టు పర్ఫామ్ అబౌ టాస్క్. ఈ పైనున్న టాస్క్ని చేయడానికి ఎంత పవర్ కావాలని అడిగారు. ఇప్పుడు మన సొల్యూషన్ ఫస్ట్ వాళ్ళు ఇచ్చింది మొత్తం రాసేసుకోవాలి. మాస్ ఎంత 600 kg. ఓకేనా. టైం ఇక్కడ పర్ మినిట్ అన్నారు. ఆఫ్ వాటర్ పర్ మినిట్ టైం ఎంత 1 minute. పర్ మినిట్ అంటే 1 minute టైము. 1 minute అంటే ఎంత 60 seconds కదా. 60 seconds. హైట్ అంటే డెప్త్ ఎంత 25 meters. ఓకేనా. ఇప్పుడు వెలాసిటీ
ఎంత వెలాసిటీ అంటే స్పీడ్ అని అర్థం. ఎంత స్పీడ్తో రావాలి, 50 మీటర్ పర్ సెకండ్ అంత స్పీడ్ రావాలి. ఓకేనా. ఇక్కడ మనం పవర్ అంటే వాళ్ళు పవర్ కనుక్కోమన్నారు. పవర్ అంటే వర్క్ డన్ బై టైం. వర్క్ డన్ అంటే పొటెన్షియల్ ఎనర్జీ ప్లస్ కైనెటిక్ ఎనర్జీ బై టైం. వర్క్ కావాలంటే ఎనర్జీ కావాలి. ఇక్కడ పొటెన్షియల్ ఎనర్జీ, కైనెటిక్ ఎనర్జీ 2 పనిచేస్తున్నాయి కాబట్టి 2 రాసా. పొటెన్షియల్ ఎనర్జీ ఫార్ములా ఎంజీహెచ్, కైనెటిక్ ఎనర్జీ ఫార్ములా హాఫ్ ఎంవీ స్క్వేర్ బై టీ. ఇక మనకి ఎం అంటే 600, జీ అంటే 10. జీ ఎప్పుడు 10 ఉండిద్ది, ఎందుకంటే అది గ్రావిటేషనల్ అంటే యాక్సిలరేషన్ డ్యూ టు గ్రావిటీ. అది ఎప్పుడు 10 ఉండిద్ది. హైట్ అంటే 25 ప్లస్ హాఫ్ ఎం అంటే 600 వి స్క్వేర్ అంటే ఇది అంటే ఇంటూ వి స్క్వేర్ కాబట్టి 50 హోల్ స్క్వేర్. వి అంటే 50, స్క్వేర్ ఉంది కూడా స్క్వేర్ బై టైం ఎంత 1 మినిట్ అని రాయకూడదు, 60 సెకండ్స్ అని రాయాలి మనం. 60 సెకండ్ రాయ అవసరం లేదులే. ఈ మొత్తం చేస్తే మనకి ఈ మొత్తం క్యాలిక్యులేట్ చేస్తే 15,000 వచ్చింది. అంటే పవర్ అంటే మనకి కిలో వాట్స్తో పోలుస్తారు కాబట్టి వాట్స్ అని రాస్తున్నాను నేను. ఓకేనా. అంటే మనం ఇదంతా చేయవసరం లేదు, డైరెక్ట్గా ఆన్సర్ రాసేస్తే సరిపోద్ది. ఓకేనా. ఓకే, 1500 వాట్స్.